హలో ఫ్రెండ్స్, మీరు పోస్ట్ ఆఫీస్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కోసం నేను చేసిన ప్రీవియస్ 2 వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోస్ ని నేను డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఇచ్చాను. ఆ 2 వీడియోస్ చూస్తేనే మీకు ఈ వీడియో ఎందుకు చేశానో క్లియర్ గా అర్థం అవుతుందండి. లేదంటే నా బాధ ఏంటో మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఆ వీడియోస్ ని చూసిన తర్వాతే ఈ వీడియోస్ ని చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అండి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ప్రీమెచ్యూర్డ్ గా 5 years లాక్-ఇన్ పీరియడ్ కన్నా ముందే విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ రూల్స్ ని ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం, అది కూడా విత్ ఎగ్జాంపుల్స్ తో. ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో మీరు డిపాజిట్ చేసిన డేట్ నుంచి మనీని 1 year పీరియడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు చేసిన డిపాజిట్ ని ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేయడం కుదరదండి. అదే మీరు డిపాజిట్ చేసిన డేట్ నుంచి 1 year పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు ప్రీమెచ్యూర్డ్ గా మీ డిపాజిట్ అమౌంట్ ని విత్డ్రా చేసుకునే ఛాన్స్ అయితే పోస్ట్ ఆఫీస్ ఆఫర్ చేస్తుంది. అంటే మీ డిపాజిట్ అమౌంట్ ని ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో 1 year పీరియడ్ కంప్లీట్ అయ్యి 3 years పీరియడ్ లోపు ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేస్తే మీరు డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ లో 2% అమౌంట్ ని అదే 3 years పీరియడ్ నుంచి 5 years పీరియడ్ లోపు విత్డ్రా చేద్దాం అనుకుంటే గనుక అప్పుడు మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో 1% అమౌంట్ ని మీరు పెనాల్టీగా పే చేయాల్సి ఉంటుందండి. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూద్దామండి. మీరు ఒక 2 lakh రూపీస్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేశారు అనుకుందాం. అయితే మీరు ఒక 2 years కంప్లీట్ అయిన తర్వాత విత్డ్రా చేస్తే ఎంత పెనాల్టీ పడుతుందో చూద్దాం. మీరు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటామండి. ఇది వచ్చి 2 lakh రూపీస్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు మీరు 2 years పీరియడ్ తర్వాత ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేద్దాం అనుకున్నారు. మరి ఇది అలౌడా అంటే ఎస్ అండి, ఇది అలౌడే. ఎందుకంటే 1 to 3 years పీరియడ్ లో ప్రీమెచ్యూర్డ్ గా ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నుంచి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ ని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. కాబట్టి సెకండ్ ఇయర్ తర్వాత విత్డ్రా చేస్తున్నారు కాబట్టి మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయిన 2 lakh రూపీస్ లో 2% అమౌంట్ ని మీకు పెనాల్టీగా చార్జ్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్. అంటే 2 lakhs into 2% అంటే ఎంత అండి? 4000 రూపీస్ ని మీకు చార్జ్ చేస్తారండి. అలా మీరు 2 years పీరియడ్ వరకు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ పోర్షన్ అయిన 29,600 రూపీస్, అలానే ప్రిన్సిపల్ అమౌంట్ అయిన 1,96,000 రూపీస్, అదేనండి మీ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి పెనాల్టీ అమౌంట్ అయిన 4,000 రూపీస్ ని రెడ్యూస్ చేయగా వచ్చిన అమౌంట్ మీకు టోటల్ గా పే చేసే ప్రిన్సిపల్ అమౌంట్ అన్నమాట. అంటే ఈ కేసులో మీకు ఇంట్రెస్ట్ పోర్షన్ గా 29,600 రూపీస్ ని, అలానే ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలో 1,96,000 రూపీస్ ని పోస్ట్ ఆఫీస్ మీకు పే చేస్తుందండి. ఇలా మీరు ఎంత మనీని ఇంట్రెస్ట్ రూపంలో ఎర్న్ చేస్తున్నా గానీ ఆ మనీని ప్రాపర్ గా ఎలా మేనేజ్ చేయాలో తెలియడం కోసం నేను కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్, థంబ్ రూల్స్, అలానే ఫ్రీ క్యాల్కులేటర్స్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో తెలుగులో చేసిన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందండి. దాని లింక్ డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఇచ్చాను. దాని ద్వారా ప్రొసీడ్ అయ్యి ఇప్పుడు తీసుకోండి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. మీరు అదే 2 lakh రూపీస్ ని పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో డిపాజిట్ చేసి 2 years పీరియడ్ కి కాకుండా 3 years పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత విత్డ్రా చేస్తే ఎంత పెనాల్టీ పడుతుందో చూద్దామండి. మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి? 2 lakh రూపీస్ కదా. ఇదైతే మారలేదు ప్రీవియస్ ఎగ్జాంపుల్ తో చూస్తే. ఇప్పుడు మీరు 3 years పీరియడ్ తర్వాత ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేద్దామని అనుకున్నారు. మరి ఇది అలౌడా కాదా అంటే ఇది కూడా అలౌడ్ అండి. ఎందుకంటే 3 to 5 years పీరియడ్ లో కూడా ప్రీమెచ్యూర్డ్ గా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ నుంచి విత్డ్రా అయితే చేసుకోవచ్చు. కాబట్టి 3rd year తర్వాత విత్డ్రా చేస్తున్నారు కాబట్టి మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయిన 2 lakh రూపీస్ లో 1% అమౌంట్ ని మీకు పెనాల్టీగా చార్జ్ చేస్తుంది పోస్ట్ ఆఫీస్. అంటే 2 lakhs into 1% అంటే 2,000 రూపీస్ ని మీకు చార్జ్ చేస్తారండి. అలా మీరు 2 years పీరియడ్ వరకు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ పోర్షన్ అయిన 44,000 రూపీస్, అలానే ప్రిన్సిపల్ పోర్షన్ అయిన 1,98,000 రూపీస్, అదేనండి మీ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి పెనాల్టీ అమౌంట్ అయిన 2,000 రూపీస్ ని రెడ్యూస్ చేయగా వచ్చిన అమౌంట్ ని మీకు టోటల్ గా పే చేసే అమౌంట్ అన్నమాట. అంటే ఈ కేసులో మీకు ఇంట్రెస్ట్ పోర్షన్ గా 44,400 రూపీస్ ని, అలానే ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలో 1,98,000 రూపీస్ ని మీకు పోస్ట్ ఆఫీస్ పే చేస్తుందండి. అదండి పోస్ట్ ఆఫీస్ లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేస్తే పెనాల్టీ రూల్స్ కోసం అండి. అలానే మీకు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది అంటూ ఒకటి ఉంది, దానికోసం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. అది కూడా ఒకసారి చూడండి. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నెడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి.
అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 అవర్స్ కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.